హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో హెల్దీ రెసిపీ అయిన బీట్రూట్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం బీట్రూట్ని డైట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీని చూపించే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ బీట్రూట్ ఫ్రై కోసం నేను 1/2 kg బీట్రూట్ని తీసుకున్నాను. అలాగే దీనిలోకి 2 క్యారెట్లు కూడా తీసుకున్నాను. వెయిట్లో 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా ఈ రెండింటి కాంబినేషన్తో వండితే కనుక మీకు బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట. టేస్ట్ అంత బాగుంటుంది, అంత స్వీట్నెస్ ఉండదు. అలాగే బీట్రూట్ స్మెల్ కూడా అంతగా తెలియకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి సైడ్లు కట్ చేసుకుందాము. చూడండి, ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి. ఎప్పుడన్నా పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ లిప్స్టిక్ అవసరం ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ కాకుండా ఈ విధంగా న్యాచురల్ లిప్స్టిక్ని యూజ్ చేసినట్లయితే అచ్చం లిప్స్టిక్ వేసుకున్నట్లే ఉంటుంది. ఇలా బీట్రూట్ని ఉపయోగించి చిన్నపిల్లలకి ఎప్పుడన్నా వేయాలనుకున్నప్పుడు కూడా మనం లిప్స్టిక్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీటిని మనం తురుముకోవాలి. ఈ విధంగా తురుముకుని ఫ్రై చేసుకుంటే మనకి ముక్కలుగా ఫ్రై చేసుకున్న దాని టేస్ట్ కన్నా కూడా ఈ విధంగా తురుముకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ అన్నంలో కూడా కలుస్తుంది. అలాగే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా బీట్రూట్ క్యారెట్ రెండింటిని ఫ్రై చేసుకుని రెడీ పెట్టుకుందాము. చూడండి, పచ్చి చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలను కూడా వేసుకుని వాటర్ లేకుండా చక్క పొడి మసాలాలాగా దంచుకోవాలి. మిక్సీలో కన్నా ఈ విధంగా రోట్లో వేసుకుని దంచుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీనిలోకి ఒక చిన్న ఉల్లిపాయని, అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకుందాము. కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీరను కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రై కోసం ఒక పాన్ను పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని వేసుకుందాము. దీనిలోకి సుమారు ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి. చూడ్డానికి ఈ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, అలాగే రైస్లో కలుపుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగ్గ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుని కూరంతా కూడా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న పొడి మసాలాలను కూడా చల్లుకుని 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ కర్రీని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన హెల్దీ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఈ కలర్ఫుల్ కర్రీని కలర్ఫుల్గా డెకరేట్ చేసిన ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు బీట్రూట్ని ఫ్రై చేసినట్లయితే మొదటిసారిగా బీట్రూట్ తినేవాళ్ళు కానీ, బీట్రూట్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కానీ, పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మనం ముక్కలుగా ఫ్రై చేసుకున్న దానికన్నా ఈ విధంగా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ బీట్రూట్ చేసుకునేటప్పుడు 2 క్యారెట్లు కూడా యాడ్ చేసుకోవడం వల్ల మీకు బీట్రూట్ ఫ్లేవర్ అంతగా తెలియదు, స్వీట్ కూడా తెలియదు. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బీట్రూట్ని కనీసం మనం వారానికి ఒక్కసారైనా డైట్లో యాడ్ చేసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పిల్లలకు కానీ, రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు కానీ దీన్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలాగే శరీరంలో కొత్త రక్తాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి డైట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.